Hi friends, I am K. Venkateswarlu, lecturer in history, Government Degree College, Medak. Today I am going to discuss about the Kushans. ఈరోజు నేను చర్చించబోయేటువంటి చాప్టర్ కుషానులు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అఖిల భారత మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత మౌర్యులకు దక్కిందని చెప్పి కూడా మనం గతంలోనే తెలుసుకున్నాం. మౌర్య చక్రవర్తులు ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలను కూడా జయించి భారతదేశానికి రాజకీయ ఐక్యతను చేకూర్చి భారతదేశం చరిత్రలో తొలిసారిగా భారతదేశాన్ని ఒక ఏక చిత్రాధిపత్యం కిందికి తెచ్చినటువంటి ఘనత కూడా మౌర్యులకు దక్కిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇలాంటి మౌర్య చక్రవర్తుల్లో మౌర్య చంద్రగుప్తుడు, బిందుసారుడు, కనిష్కుల అనంతరం వచ్చినటువంటి బలహీనమైనటువంటి వారసుల దృష్ట్యా మౌర్య సామ్రాజ్యం అన్నటువంటిది పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది వారి సామంతులు స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకోవడం, అదేవిధంగా ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా అనేక మంది పాలకులు మన దేశంపై దండెత్తి మన దేశంలో కొన్ని ప్రాంతాలను జయించి ఆయా ప్రాంతాల్లో రాజ్యాలను స్థాపించి భారతదేశ సంస్కృతిలో విలీనమై భారతదేశాన్ని తమ మాతృదేశంగా భావించి భారతదేశ జనజీవన స్రవంతిలో కలిసినటువంటి వాళ్ళే మౌర్యుల పతనానంతరం భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇలాంటి వారిలో ఇండో గ్రీకులు, బ్యాక్ట్రియన్లు, శకులు, పార్థియన్లు, పహ్లవులు, కుషాన్లు అనేటువంటి వాళ్ళు ముఖ్యులని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి అలాంటి విదేశీల్లో ఈరోజు మనం కుషాన్లను గురించి చర్చించబోతున్నాం. కుషాన్లు ఆనాడు చైనా దేశంలో ఉన్నటువంటి యూచి జాతికి చెందినవారని చెప్పి మనకు చైనా చరిత్రకారుల ప్రకారం కుషాన్లకు సంబంధించినటువంటి చారిత్రక సమాచారం అందుబాటులో ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ యూచి తెగకు చెందినటువంటి వీరిని ఆనాడు ఆధునిక చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆదిమ జాతికి చెందిన వీరిని క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో హింగ్స్ ను అనేటువంటి నాగరికత జాతితో వీరు పోరాడడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. వారితో పోరాడిన అనంతరం వీరు శకులు, అదేవిధంగా పార్థియన్లను ఓడించి మరి రాజ్యాన్ని స్థాపించి వీరు భారతదేశంలో కుషాన్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి పాలకులే కుషాన్లు అని చెప్పి చెప్పవచ్చు. మరి ఇలాంటి కుషాన్ చక్రవర్తుల్లో మొదటి రాజు కాడ్ఫైసిస్. ఇతని పాలనా కాలం క్రీస్తకం 15 నుంచి 65 మధ్య ప్రాంతంలో రాజ్యాన్ని పాలించినటువంటి వ్యక్తి మొదటి కాడ్ఫైసిస్ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కుషాన్ చక్రవర్తుల్లో మొదటివాడు కుజల కాడ్ఫైసిస్ లేదా మొదటి కాడ్ఫైసిస్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మొదటి కాడ్ఫైసిస్ ఆనాడు చైనాలో ఉన్నటువంటి యూచి తెగలోని హ్యూమి, చాంగ్ము, కూసి, షాంగ్, హీతు, కౌపు అన్నటువంటి చైనా జాతులను సమైక్యం చేసి ఉత్తర పర్వతాలకు పశ్చిమోత్తర భారతదేశాన్ని కూడా జయించి మరి బ్యాక్ట్రియాలో రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తే మొదటి కాడ్ఫైసిస్ అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇతడు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత
కాబూల్, కాశ్మీర్ ఈ ప్రాంతాలను కూడా కుషాన్ సామ్రాజ్యంలో కలిపినటువంటి వ్యక్తి మొదటి కాడుఫైసిస్. అతని సామ్రాజ్యం ఆనాడు పర్షియా సరిహద్దుల నుండి సింధు, జీలం నదుల వద్దకు కూడా విస్తరించింది. ఈ మొదటి కాడుఫైసిస్ కాలంలో ఇండో గ్రీకులు, ఇండో పర్షియన్లు పూర్తిగా కుషాన్ల చేతిలో ఓడిపోయారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మొదటి కాడుఫైసిస్ అతడు 80వ ఏట అతడు మరణించాడని చెప్పి కూడా మనం చరిత్ర ఆధారాల ప్రకారం చెప్పవచ్చు. ఈ మొదటి కాడుఫైసిస్ అనంతరం రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి రెండవ కాడుఫైసిస్. ఇతడు క్రీస్తు శకం 65 నుంచి 75 మధ్య ప్రాంతంలో కుషాన్ రాజ్యాన్ని పాలించినటువంటి చక్రవర్తి అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ మొదటి కాడుఫైసిస్ అనంతరం వచ్చినటువంటి వ్యక్తి రెండవ కాడుఫైసిస్. ఇతన్నే మనము నాణ్యాల ఆధారంగా రెండవ కాడుఫైసిస్ను వీమా కాడుఫైసిస్ అని కూడా అంటాము. ఇతడు తన పూర్వీకుల వలె ఉత్తర భారతదేశంపై దండయాత్ర జరిపి ఆనాడు ఉత్తర భారతంలో ఉన్నటువంటి గంగాలోయ, పంజాబ్ ప్రాంతాల మీద దాడి చేసి ఈ రెండు ప్రాంతాలను కూడా స్వాధీనపరుచుకున్నాడు, గంగాలోయ అదేవిధంగా పంజాబ్. ఇతడు తన రాజ్యాన్ని సింధు ముఖద్వారం నుండి పార్థియన్ల రాజ్యం వరకు విస్తరింపజేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ రెండవ కాడుఫైసిస్ గురించి ప్రముఖ చరిత్రకారుడు అయినటువంటి డాక్టర్ విఎస్ స్మిత్ ప్రకారం జనరల్ పన్ చావో సైన్యాన్ని రోమన్ సామ్రాజ్య సరిహద్దుల వరకు విజయడంక మోగించుకుంటూ నడిపాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కోటాన్ రాజు, కాష్గర్ ఇతర పాలకులు కూడా వీమా కాడుఫైసిస్ను శరణు వేడుకున్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. రెండవ కాడుఫైసిస్ తన సామ్రాజ్యాన్ని చైనా సరిహద్దుల వరకు సైన్యాన్ని నడిపి ఆనాడు చైనా రాజుతో సమానమైనటువంటి స్థాయిని సంపాదించినటువంటి వ్యక్తి కాడుఫైసిస్ అని చెప్పవచ్చు. ఈ రెండవ కాడుఫైసిస్ అతని కూతురునిచ్చి వివాహం చేయాలని డిమాండ్ చేయడం, దానికై ఒక రాయబారిని పంపడం, జనరల్ పన్ చావో బంధించాడు అని కూడా చెప్పవచ్చు. అంటే ఈ విధంగా చైనా ప్రతినిధి అయినటువంటి సిక్తో పంపినటువంటి ఆదేశాలను కాడుఫైసిస్ అంగీకరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సిక్ ప్రతినిధి సైన్యం తుష్గర్ కనుమల వరకు చొచ్చుకొని రావడం, మరి కాడుఫైసిస్ చైనా ప్రతి సైన్యంతో అతను యుద్ధం చేసి ఓడిపోయాడని చెప్పి కూడా చెప్పవచ్చు. చైనాకు కాడుఫైసిస్ ఓడిపోయినందువల్ల అతడు కప్పం చెల్లించాడు అన్నటువంటి విషయాన్ని మనకు కొందరు చరిత్రకారులు ఈ విషయాన్ని వివరించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. రెండవ కాడుఫైసిస్, మొదటి కాడుఫైసిస్ ఇద్దరు కూడా చైనా, రోమ్, భారతదేశంలో మరి వివిధ ప్రాంతాల్లో కూడా వర్తక వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించారని చెప్పవచ్చు. వీరి కాలంలో వర్తక వ్యాపారం భారతదేశానికి రోమన్ బంగారు నాణ్యాలు విస్తృతంగా రావడం, అదేవిధంగా కాడుఫైసిస్ యొక్క నాణ్యాల మీద శివుని ప్రతిమ, ఎద్దు ప్రతిమ ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక రెండవ కాడుఫైసిస్ హిందూ మతాన్ని స్వీకరించాడని అతని నాణ్యాల ద్వారా మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. రెండవ కాడుఫైసిస్ బంగారు, కాపర్ నాణ్యములను కూడా అతని యొక్క పరిపాలనా కాలంలో విడుదల చేశాడని చెప్పవచ్చు. అతని నాణ్యాల మీద మహారాజాధిరాజా, సర్వలోకేశ్వర, మహేశ్వర మొదలైనటువంటి బిరుదులు రెండవ కాడుఫైసిస్ నాణ్యాలపై ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాడుఫైసిస్ బంగారు నాణ్యాలను కుషాన్లు, గుప్తులు కూడా ఉపయోగించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కుషాన్ల నాణ్యాలు పెద్ద ఎత్తున మనకు భారతదేశంలో పంజాబ్, కాందహార్,
కాబూల్ లోయ మొదలగు అనేక ప్రాంతాల్లో కూడా ఈ నాణ్యాలు దొరికాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ నాణ్యంల ప్రకారం కార్డ్ఫైసిస్ గొప్ప వీరునిగా, మహారాజుగా, రాజాదిరాజుగా అతన్ని పేర్కొనడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా రెండవ కార్డ్ఫైసిస్ పరిపాలనా కాలంలో కుషాన సామ్రాజ్యాన్ని ఉత్తరాన బెనారస్ నుండి ఆఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్, బుఖారా, రష్యా, తుర్కిస్తాన్లో కొన్ని ప్రాంతాలు పార్థియన్ సామ్రాజ్య సరిహద్దుల వరకు విస్తరించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా రెండవ కార్డ్ఫైసిస్ పాలనా కాలంలో కుషాన్ల యొక్క అధికారం ఉన్నది చాలా విస్తృతమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కుషాన్లలో ముఖ్యమైనటువంటి చక్రవర్తి కనిష్కుడు. ఈ కనిష్కుడిని భారతదేశ చరిత్రలో ఇతన్ని రెండవ అశోకుడుగా ఇతన్ని పిలవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుడు అతడు క్రీస్తు శకము 78వ సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పవచ్చు. చరిత్రకారుల యొక్క ఆధారాల ప్రకారం 78 సంవత్సరంలో అతడు సింహాసనాన్ని అధిష్ఠించి కుషాన్ సామ్రాజ్యాన్ని అతడు విస్తరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతని యొక్క సామ్రాజ్యంలో ఆఫ్ఘనిస్తాన్, సింధులోని పశ్చిమ భాగాలు, ఎక్కువ భాగాలు, పార్థియా, బ్యాక్ట్రియా, పంజాబ్ ఈ ప్రాంతాలన్నీ కూడా కనిష్కుని యొక్క సామ్రాజ్యంలో భాగాలని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతని యొక్క పూర్వీకులైనటువంటి రెండవ కార్డ్ఫైసిస్ చైనా పాలకుల చేతిలో ఓటమి పొందడం, మరి కనిష్కుడు దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించడం, కానీ కనిష్కుడు కూడా మరి చైనా పాలకుల యొక్క చేతిలో అతడు కూడా ఓడిపోయాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక చైనా పాలకుల చేతిలో ఓడిపోయిన అనంతరం కనిష్కుడు మగధ ప్రాంతాన్ని జయించడం, పాటలీపుత్రాన్ని స్వాధీనం చేసుకోవడం. ఈ పాటలీపుత్రాన్ని స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితుల సమయంలో అశ్వఘోషుడు అనేటువంటి ఒక గొప్ప బౌద్ధ తత్వవేత్తతో పరిచయం కావడం, మరి అశ్వఘోషుడు అనేటువంటి బౌద్ధ పండితుణ్ణి కనిష్కుడు తన ఆస్థానానికి తీసుకొని రావడం, అశ్వఘోషుణ్ణి కనిష్కుడు తన ఆస్థానంలో అతన్ని పోషించినట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. ఇక కనిష్కుడు ఆనాడు ఉజ్జయిని క్షత్రపులకు వ్యతిరేకంగా కూడా ఇతడు పోరాడడం, మరి నాటి క్షత్రప రాజు అయినటువంటి చాసన్ను కూడా కనిష్కుడు యుద్ధంలో ఓడించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఓటమిని అంగీకరించి చస్తనుడు కుషాన్ రాజుకు మాల్వాలో కొంత భాగాన్ని ఇచ్చి సంధి చేసుకోవడం కూడా జరిగింది చస్తనుడు. అదేవిధంగా పార్థియన్లను కూడా కుషోకుడు యుద్ధం చేసి మరి విజయాన్ని కూడా సాధించి పార్థియన్ పాలకుడైనటువంటి చోరస్ను కూడా అతడు యుద్ధంలో ఓడించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుడు కష్గర్, యార్కండ్, కోటాన్లపై కూడా దండయాత్ర చేయడం జరిగిందని చెప్పవచ్చు. పంచావో మరణానంతరం నాటి చైనా పాలకుడు బలహీనుడు కావడంతో కనిష్కుడు చైనాపై దాడి చేసి చైనీయులను ఓడించి మరి వారి నుంచి కప్పం డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఒక చైనా పాలకుని కుమారుడు కనిష్కుని ఆతిథ్యం కూడా పొంది కనిష్కునితో మంచి సంబంధాలను కూడా కలిగి ఉన్నట్లు మనకు చరిత్రకారులు కనిష్కుని చైనా విజయాన్ని గురించి అంత అంగీకరించడం లేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుడు ఆనాడు ఉత్తర భారతదేశాన్ని జయించిన తర్వాత అతడు కపిల, గాంధారి వరకు మరియు కాశ్మీర్ నుండి బనారస్ వరకు తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇంత పెద్ద సువిశాలమైన రాజ్యాన్ని పాలించినటువంటి ఘనత కనిష్కునికి దక్కిందని చెప్పి కూడా మనము చెప్పవచ్చు. ఈ కనిష్కుడు క్రీస్తు శకం 78వ సంవత్సరంలో శక సంవత్సరాన్ని ఆరంభించాడని చెప్పి కూడా చెప్పవచ్చు. మనకు ప్రముఖ
ప్రాచీన భారతదేశ చరిత్రపై పరిశోధన చేసినటువంటి ప్రముఖ చరిత్రకారిణి అయినటువంటి రొమిల్లా థాపర్ ప్రకారం కనిష్కుడు క్రీస్తు శకం 144లో మరణించాడు. కానీ కొందరు చరిత్రకారులు కనిష్కుడు క్రీస్తు శకం 102లో మరణించినట్లు కూడా పేర్కొనడం జరిగిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కుషాన్ చక్రవర్తుల్లో కనిష్కుడు ఆధునిక పెషావర్ లేదా పురుషపురంలో తన రాజధానిని ఏర్పాటు చేశాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కనిష్కుడు మధ్య ఆసియా వరకు విస్తరించినటువంటి తన సామ్రాజ్యానికి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతం పురుషపురం కాబట్టి మరి కనిష్కుడు ఈ ప్రాంతాన్ని చాలా చక్కటి భవనాలతో వాస్తు సంబంధమైనటువంటి కళాఖండాలను కూడా ఈ ప్రాంతంలో నిర్మించాడని చెప్పి కూడా చెప్పవచ్చు. కనిష్కుని రాజధానిలో రాజప్రసాదాలు, ప్రజా కట్టడాలు, బౌద్ధుల నివాసాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కనిష్కుడు ఒక గొప్ప స్తూపాన్ని పురుషపురంలో నిర్మించడం, ఇది ప్రపంచంలో చాలా గొప్పనైన స్తూపం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ స్తూపం 400 అడుగుల ఎత్తు 13 అంతస్తుల కలపతో తయారు చేయబడినటువంటి గొప్ప నిర్మాణాన్ని కనిష్కుడు నిర్మించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ స్తూపం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయడం, అక్కడ అదేవిధంగా ఒక బౌద్ధ స్తూపాన్ని కూడా అతడు నిర్మించడం, మరి ప్రస్తుత కాలంలో పురావస్తు పరిశోధనలలో ప్రాచీన పురుషపురం ఆయన ప్రాంతాన్ని నేటి ఆధునిక పెషావర్కు దగ్గరలో కనుగొనడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా పెషావర్, పురుషపురం ఉన్నటువంటిది కనిష్కుని కాలంలో ఎంతో అందమైనటువంటి వాస్తు కళాఖండాలతో కూడినటువంటి భవంతులను కూడా అతను నిర్మించినట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. అంటే ఈ విధంగా భారతదేశ చరిత్రలో కుషాన్లలో చాలా సమర్థుడు, మరి అగ్రగణ్యుడు కనిష్కుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుని యొక్క పరిపాలన గురించి మనం పరిశీలిస్తే కనిష్కుని అతని యొక్క పరిపాలనలో చాలా చక్కటి పరిపాలన విధానాన్ని కూడా ఏర్పాటు చేయడం, మరి కనిష్కుని యొక్క పరిపాలన విధానం ఉన్నటువంటిది స్వదేశీ విదేశీ లక్షణాలతో ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుని యొక్క పరిపాలన విధానంలో విదేశీ లక్షణం ఏమిటంటే క్షత్రపుల ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ రాజప్రతినిధులు లేదా ప్రాంతీయ గవర్నర్లను కూడా ఏర్పాటు చేయడం అన్నది విదేశీ లక్షణం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు విదేశీ పేర్లతో కొన్ని విధులు నిర్వహించడం కూడా మరి కనిష్కుని పరిపాలనలో మనకు కనపడుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుని యొక్క పరిపాలనలో జిల్లా న్యాయమూర్తిని మెరిడాక్ అనే పేరుతో పిలవడం జరిగింది. అదేవిధంగా ఇతర మంత్రులైనటువంటి అమాత్య, మహాసేనాపతి అనేటువంటి పేర్లు ఆనాడు పాలనలో మంత్రులకు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి భారతీయ పేర్లు, విదేశీ పేర్లు గల అధికారులు కూడా ఆనాడు ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో అనేక మంది ఉండేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక మారుమూల ప్రాంతాల్లో భారతీయ పేర్లు గల అధికారులు కూడా అనేక మంది పనిచేయడం, అదేవిధంగా కుషాన్ల యొక్క పాలన రాజధాని అయినటువంటి పురుషపురం నుండి సాగించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆనాడు రాజ్యంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పరిపాలనా సౌలభ్యం గురించి మరి అనేక అధికారులను, అదేవిధంగా గవర్నర్లను కూడా నియమించి పరిపాలనను సమర్థవంతంగా పాలించడం జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కుషాన్ చక్రవర్తులు మరి
పశ్చిమ ప్రాంతం మీద మహాక్షాత్రప కారపల్లవ క్షాత్రప పవన్ పారల గవర్నర్లు, ఉత్తర ప్రాంతం మీద జనరల్ లాలా క్షాత్రప వాసవని లైకాల గవర్నర్లు ఆనాడు వీరు ప్రభుత్వంలో ఉన్నట్లు సత్రపాల్ విధానాన్ని కనిష్కుడు కొనసాగించినట్లు కూడా మనకు సారనాథ్ శాసనం తెలుపుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కుషాన్ చక్రవర్తులు ఆనాడు తమ యొక్క రాజరిక స్వభావాన్ని తెలియజేసేటువంటి మహేశ్వర, దేవపుత్ర, ఖైజర్ షాహీ, షహాన్ షాహీ అనేటువంటి బిరుదులను కూడా వీరు కలిగి ఉన్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ చక్రవర్తులు తమ కంటే ముందున్నటువంటి పాలకులు వారిని ఆరాధించడం, వారిని దేవతలుగా కూడా ఆరాధించినట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. హువిష్కుని విగ్రహం గల ప్రాంతంలో ఒక దేవకుల ప్రాంతంగా, ప్రార్థనా ప్రాంతంగా ఉన్నట్లు కూడా మనకు మధుర శాసనం తెలియజేస్తుందని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా కుషాన్ల కాలంలో ఇద్దరు రాజులు ఒకేసారి పరిపాలించేటువంటి విధానం, వీరు ఈ విధానాన్ని అమలుపరిచారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కుషాన్లు అనంతమైనటువంటి అధికారం కలిగి ఉండడం, మనకు బౌద్ధ సాహిత్యం ప్రకారం రాజుకు పాలనలో సలహాలు ఇవ్వడానికి సలహా మండలి ఏర్పాటు చేసినట్లు కూడా మనకు ఆధారాల ద్వారా తెలుస్తుందని చెప్పవచ్చు. కానీ అటువంటి సలహా మండలి ఉన్నట్లు కుషాన్ల గ్రంథాల్లో రచనలు కూడా మనకు ఎక్కడ పేర్కొనబడలేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ల పాలనలో క్షాత్రపులు, మహాక్షాత్రపులు, మహాదండ నాయకులు గల పేర్లు పాలనలో వారి యొక్క అధికారాన్ని సూచించేటువంటి స్థాయిని అధికారాన్ని సూచించేటువంటి పేర్లు మనకు కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మహాక్షాత్రపులు నాణ్యాలను విడుదల చేసేవారు. అదేవిధంగా 4 రకాలైనటువంటి సైన్యాలకు కూడా ఆనాడు సైన్య అధ్యక్షుడు, దండనాయకుడుగా సైన్య బాధ్యతలను కూడా చెలాయించేవాడు. మహాదండనాయకుడు, న్యాయమూర్తి, గ్రామాధిపతి, గ్రామీణ స్థానికాధిపతి వీరంతా కూడా ఆనాడు పాలనలో ఉన్నటువంటి ఇతర అధికారులు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కుషాన్ల కాలంలో మధురకు, అబిసార్, నగర, వడయార్, బదాక్షన్ల నుండి కూడా వచ్చే వారిని రక్షించడం, ఇతర సదుపాయాలను కూడా వారి కల్పించేవారని చెప్పవచ్చు. ఈ కాలంలో అన్ని మతాలకు, స్థలాలకు, మందిరాలకు, ప్రజలకు, వర్తక వ్యాపారులకు కూడా మరి ఇతరులకు కూడా రాజులు రక్షణ, ఇతర సంక్షేమ సౌకర్యాలను కూడా కల్పించే వాళ్ళని చెప్పి మనం చెప్పవచ్చు. అంటే ఆనాడు రాజ్యంలో మరి ఏ విధమైనటువంటి దొంగల బిడద లేకుండా వర్తక వ్యాపారులకు, ప్రజలకు కూడా శాంతి భద్రతలను కల్పించి మరి ఆనాటి చక్రవర్తులు శాంతి భద్రతలకు చాలా ప్రాధాన్యతనిచ్చారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కుషాన్ల కాలంలో ఆర్థిక పరిస్థితులు. కుషాన్ల కాలంలో ఆనాడు వీరు భారతదేశం నుండి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలతో కూడా వర్తక వ్యాపారాన్ని నిర్వహించినట్లు, మరి ప్రపంచ దేశాలతో కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లు కూడా మనకు అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు వివిధ ప్రాంతాల నుంచి వస్తువులు పలు దేశాలకు ఎగుమతి చేయడం, అదేవిధంగా దిగుమతి కూడా చేసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు ఎగుమతి దిగుమతులకు భూమార్గం నుండి సముద్రం మార్గం మీదుగా వీరు వస్తువులను రవాణా చేసేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు ఉత్తర పశ్చిమ ప్రాంతాల నుండి పశ్చిమ కోస్తా ప్రాంతం నుండి వర్తక వ్యాపారం జరిగేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో భారతదేశానికి విస్తృతమైనటువంటి
వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా భారతదేశం నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులకు రోమన్ బంగారు నాణ్యాలు చెల్లించడం, బంగారు ఎక్కువ మొత్తంలో ఆనాడు భారతదేశానికి తరలి వెళ్తున్నట్లు ప్లీనీ తన రచనలో ఈ విషయాలను పేర్కొన్నాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో వస్త్రాలకు ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి రోమ్కు ఎగుమతి చేసేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక పశ్చిమ భారతం, దక్షిణ భారత రేవుల నుంచి కూడా రోమ్ దేశానికి వర్తక వ్యాపారం కొనసాగించడం కూడా జరిగింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో రోమన్ బంగారు నాణ్యాలు మనకు లభించాయి కాబట్టి మనకు కుషాన్ల కాలంలో విదేశీ వర్తక వ్యాపారం రోము దేశంతో చేసినట్లు కూడా మనకు తెలుస్తుందని మనం చెప్పవచ్చు. మరి కుషాన్ల కాలంలో వ్యవసాయమే కాకుండా ఆనాడు కుషాన్ల కాలంలో వ్యాపారమే కాకుండా వ్యవసాయాన్ని కూడా వీరు ఆదరించడం, వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు వెన్నెముక భూమికి, దేశానికి, రాజ్యానికి వ్యవసాయం అన్నటువంటిది వెన్నెముక అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి కుషాన్ల కాలంలో భూమి రకాలు, స్వభావం, నీటిపారుదల, ఎరువులు, పంటలు, వాటి ఉత్పత్తి, వీటన్నింటినీ కూడా మరి ఏ విధమైనటువంటి వ్యవసాయానికి సంబంధించిన పరిస్థితులు ఉండేయో ఇవన్నీ కూడా మనకు రచనల ద్వారా తెలుస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు అదనపు ఉత్పత్తిని సాధించడానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మిగులు వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి చేయడం కూడా జరిగేదని చెప్పవచ్చు. పశువుల పెంపకాన్ని ప్రోత్సహించడం, వర్తక వ్యాపారంలో ఆనాడు బ్రోచ్ రేవు పట్టణం అన్నటువంటిది విదేశీ వర్తక వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రేవు పట్టణంగా ఇది చలామణి అయిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు సమాజంలో ఇతర వృత్తుల వల్ల అయినటువంటి వడ్రంగులు, కంసాలులు, స్వర్ణకారులు, నూలు తయారీదారులు, గ్లాసు తయారీదారులు, లోహ తయారీదారులు ఆనాడు వీరికి సమాజంలో మంచి సముచితమైనటువంటి స్థానం కూడా ఉందని చెప్పవచ్చు. ఆనాడు ప్రజలు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో జీవనం గడిపేవారని చెప్పవచ్చు. అటవీ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడం, వేటగాండ్రు, అదేవిధంగా పాములు పట్టేవారు, కలపను అమ్మేవారు, వెదురుతో వస్తువులను తయారు చేసేవారు, పావురాలను పట్టేవారు, పందుల అమ్మకందారులు, వీళ్ళంతా కూడా మరి సమాజంలో ఈ విధమైనటువంటి కార్యకలాపాల ద్వారా తమ యొక్క జీవనాన్ని పోషించుకునేవారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఆనాడు కనిష్కుని కాలంలో, కుషాన్ల కాలంలో ప్రభుత్వంచే గుర్తించబడ్డారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా వర్తక వ్యాపారం, వృత్తిదారులు, వ్యవసాయం వీరంతా కూడా ఆనాటి ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక నాణ్యములు, కుషాన్ల కాలంలో మనకు భారతదేశంలో అనేక ప్రాంతంలో కూడా కనిష్కుడు అదేవిధంగా కుషాన్ల నాణ్యాలు కూడా అనేక ప్రాంతంలో దొరికాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుడు, హువిష్కుడు, వాసుదేవుడు వీరంతా కూడా బంగారు, కాపర్ నాణ్యాలను విడుదల చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కొందరు వెండి నాణ్యాలను వీరు విడుదల చేసినట్లు మనకు సమాచారం కూడా ఎక్కువ లేదని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ సామ్రాజ్యంలో ఆనాడు వివిధ వర్గాల ప్రజలు ఆరాధించేటువంటి వివిధ రకాలైనటువంటి దేవతల ప్రతిమలు ఆయా నాణ్యాల మీద ముద్రించడం, అదేవిధంగా ఇరాన్, బ్యాక్ట్రియా, సమీప దేశాల ప్రజలు ఆరాధించేటువంటి దేవత ప్రతిమలు మనకు కుషాన్ల యొక్క నాణ్యాల మీద ముద్రించి ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఆధారాల ద్వారా ఈ సమాచారం మనకు తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ల నాణ్యాల మీద ఉన్నటువంటి దేవతల పేర్లు,
సలేనా, ఊర్లాంగో, మజిదోనా, మజ్దోనావో, బోబో, సక, మసబౌడా, మీరో, మౌ, మనవ్, బాగ్, అర్తకో, మిత్రో, రైడ్, జీరో, హీరోస్, ఓమో మొదలగు దేవతల పేర్లు మనకు నాణ్యాల మీద ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. శివుని ప్రతిమ రెండవ కార్డ్ ఫేసెస్ నాణ్యాల మీద ఉన్నట్లు, అదేవిధంగా హెరక్లస్ ప్రతిమ మొదటి కార్డ్ ఫేస్ నాణ్యాల మీద ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుబాటులో ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కుషాన్ల కాలం నాటి మతం. ఆనాడు కుషాన్ల కాలంలో మనకు ప్రధానంగా అశ్వఘోషుడు మరి కనిష్కుని ఆస్థానంలో ఉన్నటువంటి పండితుడు, ఇతడు తన పూర్వీకుల మతం వదిలి మరి బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు కనిష్కుడు మనకు అశ్వఘోషుడి ద్వారా తెలుస్తుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుడు బౌద్ధ మతాన్ని స్వీకరించకముందు ఆనాడు అతడు హిందూ మతానికి సంబంధించినటువంటి అనేక దేవతలను ఆరాధించినట్లు, మరి ఆ దేవతల బొమ్మలను కూడా తన యొక్క నాణ్యాల మీద వివిధ దేవతల చిత్రాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుందని చెప్పవచ్చు. అశ్వఘోషుని ప్రభావంతో అతడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం, అదేవిధంగా వివిధ దేవతల ఆరాధనల వల్ల బౌద్ధ మతాన్ని కూడా కనిష్కుడు అదేవిధంగా ఆరాధించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా అతడు బౌద్ధ మతాన్ని, ఆనాడు హిందూ మతంలో ఉన్నటువంటి వివిధ దేవతల ఆరాధనను కూడా ఆరాధించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కనిష్కుని కాలంలో ఆనాడు 4వ బౌద్ధమత సంగీతి నిర్వహించడం, మరి సంగీతికి వసుమిత్రుడు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, పార్కుడు మొదలగు బౌద్ధమత సన్యాసులు, బౌద్ధమత గురువులు, మరి 500 బౌద్ధమత సన్యాసులు కూడా ఈ 4వ బౌద్ధమత సంగీతికి హాజరైనట్లు కూడా మనకు తెలుస్తుంది. 4వ బౌద్ధమత సంగీతికి వసుమిత్రుడు అధ్యక్షత వహించడం, అదేవిధంగా అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా ఉండడం. మరి బౌద్ధమత సంగీతి 4వ బౌద్ధమత సంగీతి కనిష్కుని కాలంలో కాశ్మీర్లోని కుందలవనంలో జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ 4వ బౌద్ధమత సంగీతిలో బౌద్ధమత సాహిత్యాన్ని ఆనాడు బౌద్ధమత పండితులంతా కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించడం, మరి బౌద్ధమత సాహిత్యమైనటువంటి ఆ వ్యాఖ్యానాలైనటువంటి సుత్త, వినయ, అభిధమ్మ పీఠికల మీద కూడా ఈ సమావేశంలో వ్యాఖ్యానాలు రాయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు బౌద్ధం మీద వచ్చినటువంటి వ్యాఖ్యానాలను మహావిభాష గ్రంథంలో రాయడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఇది బౌద్ధ తత్వంలో ఒక గొప్ప బౌద్ధమత గ్రంథంగా దీన్ని చెప్పవచ్చు. ఆనాడు దీన్ని మరి బౌద్ధమత విజ్ఞాన సారస్వంగా మహావిభాషను పేర్కొనడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మరి ఆనాడు బౌద్ధమత సంగీత నిర్ణయాలను కాపర్ రేకుల మీద రాసి దాన్ని రాతి స్థూపం మీద నిక్షిప్తం కూడా చేయడం జరిగిందని చెప్పవచ్చు. 18 రకాల బౌద్ధమత శాఖల మధ్యగల విభేదాలను పరిష్కరించడమే కాక ఈ బౌద్ధ సంగీతి ఒక ప్రత్యేకమైనటువంటి సంగీతిగా గుర్తింపు పెంపొందిందని టిబెట్ చరిత్రకారుడైనటువంటి తారానాథ్ పేర్కొనడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మరి కనిష్కుని పాలనా కాలంలో ఆనాడు బౌద్ధమతం అన్నటువంటిది గతం కంటే కూడా నూతన రూపం, నూతన వికాసాన్ని కూడా ఇది పొందిందని చెప్పవచ్చు. పాత హీనయాన బౌద్ధమతంలో నూతన శాఖ ఏర్పడడం, హీనయానంలో బుద్ధుని వివిధ గుర్తులతో ఆరాధించడం, నూతనంగా వచ్చినటువంటి మహాయానంలో బుద్ధుని విగ్రహ రూపంలో ఆరాధించడం ప్రముఖంగా జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. బుద్ధుడు బోధిసత్వుడనే దేవుని చక్కని రూపంలో విగ్రహం తయారు చేసి ఆరాధించడం అన్నటువంటిది ఈ కనిష్కుని కాలం నుంచే ప్రారంభమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక బుద్ధుడు ఇతర ఆరాధకుల మధ్య
బోధిసత్వులైనటువంటి వారు నూతనంగా రావడం ఈ కాలంలోనే జరిగిందని చెప్పవచ్చు. ఇంతకు పూర్వం బౌద్ధ సాహిత్యం పాలి భాషలో రాయగా కుషాన్ల కాలంలో సంస్కృత భాషలో బౌద్ధ సాహిత్యం సంకలనం చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పవచ్చు. ఆనాడు మధ్య ఆసియాలో విస్తృతమైనటువంటి కుషాన్ సామ్రాజ్యం మహాయాన బౌద్ధ విస్తృతికి ఇదోధికంగా దోహదపడిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుడు అనేక బౌద్ధ విహారాలను తన దేశంలో ఏర్పాటు చేయడం, మరి పాతవాటికి మరమ్మతులు చేయడం, అదేవిధంగా బుద్ధుని గుర్తుగా అనేక స్తూపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఆనాడు బౌద్ధమతం విదేశాలలో బౌద్ధమత ప్రచారానికి బౌద్ధ స్తూపాలను, రాయబారులను, అదేవిధంగా బౌద్ధ సన్యాసులను దేశ విదేశాలకు కూడా పంపడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ బౌద్ధ రాయబారులు ముఖ్యంగా చైనా, జపాన్, టిబెట్, మధ్య ఆసియాల్లో బౌద్ధమత విస్తరణకు వీరంతా కూడా చాలా కృషి చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుని కాలంలోనే గాంధార కళను కూడా పోషించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. మనం చాలామంది మరి అశోకునితో కనిష్కుని కూడా పోల్చడం జరిగింది. మరి ఇద్దరు కూడా బౌద్ధ మతంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఇద్దరు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆదరించారు. అశోకుడు పాటలీపుత్రంలో బౌద్ధ సంగీతిని నిర్వహించగా కనిష్కుడు కాశ్మీర్లోని కుందలవనంలో బౌద్ధ సంగీతిని నిర్వహించడం కూడా జరిగింది. అంటే ఇద్దరు కూడా బౌద్ధ మతాన్ని దేశ విదేశాల్లో కూడా విస్తరింపజేయడానికి కృషి చేయడం. అదేవిధంగా అశోకుడు భారతదేశం, శ్రీలంక సమీప దేశాల్లో బౌద్ధమత వ్యాప్తిని కృషి చేయగా కనిష్కుడు టిబెట్, చైనా, జపాన్లకు కూడా బౌద్ధమతాన్ని ఆదరించాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అశోకుడు వదిలిపెట్టిన వాటిని కనిష్కుడు పూర్తి చేశాడని చెప్పి కూడా చెప్పవచ్చు. అందువలన భారతదేశ చరిత్రలో కనిష్కుడిని రెండవ అశోకుడిగా అభివర్ణించవచ్చు. కనిష్కుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు, బౌద్ధమతాన్ని వ్యాప్తి చేశాడు. కానీ అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధమతంలో ఉన్నటువంటి మౌలిక సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి అశోకుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కళలు, సాహిత్యం దాదాపుగా కుషాన్ల కాలంలో కళలు, సాహిత్యాన్ని కూడా వీళ్ళు కవులను, పండితులను, సాహిత్యకారులను ఆదరించడం, వారిచే గ్రంథాలను రచింపజేయడంలో వీరు చాలా కృషి చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా కనిష్కుని కాలం కళలకు, సాహిత్యానికి చాలా అత్యంత విలువైనటువంటి కాలం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుని కాలంలో మతపరమైనటువంటి లౌకిక రచనలు కూడా సంస్కృత భాషలో అనేక గ్రంథాలు వెలువడడం. మరి కనిష్కుని కాలంలో అశ్వఘోషుడు ఒక గొప్ప సాహిత్యవేత్త అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ అశ్వఘోషుణ్ణి అతన్ని మిల్టన్ అనేటువంటి పేరుతో పిలిచే మిల్టన్, గోతే, కాంటి, వోల్టేర్లతో కూడా ఈ అశ్వఘోషుని పోల్చేవారని చెప్పవచ్చు. అశ్వఘోషుడు ఒక కవి, ఒక తత్వవేత్త, ఒక గాయకుడు, సంగీతకారుడు. ఇతడు బౌద్ధ చరిత్ర అన్నటువంటి గ్రంథ రచయిత అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సాందరానందన, సూత్రాలంకరణ అనేటువంటి రచనలు కూడా అశ్వఘోషుని యొక్క రచనలు అని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ అశ్వఘోషు సంస్కృత పద్యాలతో బుద్ధుని జీవిత చరిత్రకు చెందినదే బుద్ధ చరిత్ర. బుద్ధ చరిత్ర బౌద్ధుల ఇతిహాసం అని చెప్పి మనం చెప్పవచ్చు. అదేవిధంగా వాల్మీకి రామాయణం మాదిరిగా బుద్ధ చరిత్ర కూడా బౌద్ధమత ఇతిహాసంగా ఇది చెప్పబడిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. శాలిపుత్ర ప్రకరణ రచయిత కూడా అశ్వఘోషుడే. శాలిపుత్ర మంద్గాల్యన్యుల మత మార్పిడికి కూడా సంబంధించిన కథ ఇది అని చెప్పి కూడా మనం శాలిపుత్ర ప్రకరణం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుని ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప కవి, గొప్ప వ్యక్తి ఆచార్య నాగార్జునుడు. ఇతన్ని
మార్టిన్ లూథర్తో, జర్మనీలోని మార్టిన్ లూథర్తో పోల్చడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. హుయాన్సాంగ్ ఇతనిని ప్రపంచం 4 కాంతి పుంజాలలో ఒకనిగా ఈ నాగార్జున్ని హుయాన్సాంగ్ పేర్కొన్నాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇతడు తత్వవేత్తనే కాకుండా ఒక గొప్ప శాస్త్రవేత్త. నాగార్జునుడు మాధ్యమిక సూత్రంలో సాపేక్ష సిద్ధాంతాన్ని విశ్లేషించాడని చెప్పి కూడా చెప్పవచ్చు. నాగార్జున్ని భారతీయ ఐన్స్టీన్గా కూడా ఇతన్ని పిలవడం జరిగిందని చెప్పవచ్చు. ఇతడు సృహుల్లేఖనమైనటువంటి గ్రంథాన్ని కూడా రచించినట్లు మనకు తెలుస్తుంది. ఇక 4వ బౌద్ధమత సంగీతి అధ్యక్షుడైనటువంటి వసుమిత్రుడు కనిష్కుని ఆస్థానంలో గొప్ప రచయిత. ఇతడు బౌద్ధమత పీఠికల మీద కూడా వ్యాఖ్యానాలను రచించి వీటినే మహావిభాష అటువంటి గ్రంథ రూపంలో కూడా రాశాడని చెప్పవచ్చు. ఇది బౌద్ధమత విజ్ఞాన సర్వస్వంగా ఇది పేర్కొనబడిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కాలంలో ఉన్నటువంటి గొప్ప రచయిత చరకుడు. ఇతని రచన చరక సంహిత. ఇది వైద్య శాస్త్ర గ్రంథం. ఈ చరక సంహిత ఇతన్ని భారతీయ వైద్య పితామహునిగా చరకుని పిలవడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక కనిష్కుని కాలంలో మధుర అనేటువంటి రాజకీయ మంత్రి ఉన్నాడు అతని ఆస్థానంలో. గ్రీకు ఇంజనీర్ అబుసిలాస్ మధురలు మత, సాహిత్య, విజ్ఞాన, తత్వ, కళారంగాల్లో కూడా కుషాన్ల పాలన చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా కనిష్కుడు ఒక గొప్ప నిర్మాత. మరి ఇతడు అనేక కట్టడాలు నిర్మించడం, ఇతడు కాశ్మీర్లో కనిష్కపురం నగరాన్ని కూడా నిర్మించడం, నేడు అది కనిష్పూర్గా పిలువబడుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇక పెషావర్, మధుర, కనిష్కపురం, తక్షశిలలో కూడా కనిష్కుని యొక్క నిర్మాణాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా మనం, చాలా నిర్మాణాలు ఇప్పటికి కూడా ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. తక్షశిలకు చెందినటువంటి సిర్సుక్ నగరంలో ఒక పెద్ద వరండా, ఆరామాలు, భవనాలు కనిష్కుడు నిర్మించాడని చెప్పి కూడా చెప్పవచ్చు. ఆనాడు మధుర ఒక గొప్ప కళా కేంద్రంగా విరజిల్లింది. ఇంకా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆరామాలు, విహారాలు, విగ్రహాలు, శిల్పాలతో ఎంతో అందంగా ఆనాడు మధుర నగరాన్ని కనిష్కుడు తీర్చిదిద్దాడని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కనిష్కుని తలలేని విగ్రహం చాలా ముఖ్యమైనదని చెప్పి కూడా చెప్పవచ్చు. పెషావర్లో కనిష్కుని షాజీకి దేరి గురించి అనేక అంశాలను నాటి రచనలు కూడా పేర్కొంటున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఇంకా కనిష్కుని కాలంలో ప్రధానమైనటువంటి కళ గాంధార కళ అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. గాంధార శిల్పకళ. గాంధార శిల్పకళ అనగా గ్రీకుల దండయాత్ర అనంతరం భారతీయ గ్రీకు శిల్పకళ మిశ్రమ సమ్మేళనమే గాంధార శిల్పకళ. మరి గాంధార శిల్పకళకు కేంద్ర ప్రాంతం గాంధార కాబట్టి ఈ శిల్పకళకు గాంధార శిల్పకళ అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గాంధార శిల్పకళ అన్నటువంటిది కుషాన్ల కాలంలో చాలా ముఖ్యమైన కళ. కనిష్కుని కాలంలో అనేక రకాలైనటువంటి వస్తువులు గాంధార కళలో ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ల రాజధానిలో గాంధార కళ వస్తువులు చాలా లభ్యం కూడా అయ్యాయి. చాలామంది గ్రీకు, రోమన్ కళాకారులు గాంధార కళ ప్రగతికి కూడా చాలా కృషి చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆనాడు పర్షియన్ సామ్రాజ్యం నుండి గాంధార వరకు ప్రత్యేకమైనటువంటి కళను అభివృద్ధి పరచడం, ఈ ప్రత్యేక కళనే గాంధార కళ. ఈ గాంధార కళకు గాంధార కేంద్ర ప్రాంతం కాబట్టి దీనికి గాంధార కళ అనేటువంటి పేరు రావడం. మరి ఈ కళ ఆఫ్ఘనిస్తాన్లో జలాలాబాద్, హడ్జా, బమియాన్, పెషావర్, స్వాత్ లోయలు ఇవన్నీ కూడా ఈ కళకు ముఖ్యమైనటువంటి ప్రాంతాలని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. మరి గాంధార శిల్పకళ క్రీస్తు శకం 3వ శతాబ్దిలో రోమన్ సామ్రాజ్యం ఆసియా మైనర్ ప్రాంతంలో గ్రీకు, రోమన్ కళ ఆధారంగా ఏర్పడినటువంటి శిల్పకళనే ఇదని చెప్పవచ్చు గాంధార శిల్పకళ. కనిష్క, హువిష్కుల కాలంలో ఈ కళ గొప్ప నిర్మాణాలను కూడా భారతదేశంలో ఏర్పాటు చేయడం, నిర్మించడం కూడా జరిగింది. భారతదేశం కన్నా గ్రీకు లక్షణాలు ఎక్కువగా గల కళ ఈ గాంధార కళలో
గాంధార కళపై ఆనాడు మధ్యాసియా ప్రభావం కూడా ప్రధానంగా ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కానీ సౌరాష్ట్ర, గుజరాత్, మధుర ఈ మొదలైన ప్రాంతాల్లో ఈ భారతీయ శైలి ప్రభావంతో కూడినటువంటి గాంధార శైలికి సంబంధమైన నిర్మాణాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ గాంధార శిల్పకళలో అనేక బౌద్ధ మతానికి, మహాయాన మతానికి సంబంధించినటువంటి బుద్ధునికి ప్రతిమలు, అదేవిధంగా అపోలో రూపంలో ఉన్నటువంటి వాటి మీద విదేశీ ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. ఇంకా కుషాన్ల కాలంలో మధుర కళ, మరి కుషాన్ల కాలంలో ఆనాడు మధుర కళకు కేంద్రమైంది కాబట్టి ఈ కళను మధుర కళ అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఈ గాంధార కళ ప్రభావంతో ఈ మధుర శైలిలో బుద్ధుడు, బోధిసత్వులు, జైన తీర్థంకరులు ముఖ్యమైనటువంటి ప్రతిమలు ఏర్పాటు చేయబడ్డాయని చెప్పి కూడా చెప్పవచ్చు. మధుర శిల్పకళకు మధుర, సారనాథ్, సాగేత్, మహేత్, కౌశాంబీలు ఈ ప్రాంతాలలో మనకు మధుర కళ కనపడుతుందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా గాంధార, మధుర శైలులు బెగ్రామ్, గాంధార ప్రాంతంలో ఇవి కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ మధుర కళలో నిల్చున్నటువంటి బోధిసత్తుని విగ్రహం సారనాథ్ మ్యూజియంలో ఉందని చెప్పి కూడా చెప్పవచ్చు. ఇది మధుర కళ నైపుణ్యానికి మచ్చుతునక అని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా కౌశాంబి, బోధిసత్వుని విగ్రహ లక్షణాలు కూడా మధుర శైలికి ప్రతిబింబాలని చెప్పి కూడా చెప్పవచ్చు. మధుర శైలి విగ్రహాలు సిక్రి, ఎర్ర ఇసుక రాయితో చేసినవి, మధురలోని స్తంభాలు, స్తూపాలు కుషాన్ల కాలానివి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా కుషాన్ రాజుల్లో ఉన్నటువంటి వశిష్క, హువిష్కులు స్తూపం, విహారాలు ఇవన్నీ కూడా హువిష్కలు కూడా నిర్మించారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మధుర దగ్గరలో మఠంలో కనిష్క, భీమా కార్డ్ఫేసిస్ల చాస్తన్ల విగ్రహాలు కూడా కనుగొనడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా కుషాన్ల కాలంలో గాంధార శిల్పకళ, మధుర శిల్పకళలు కూడా చాలా ప్రాశస్తిని పొంది చాలా ప్రగతి పథంలో ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. కుషాన్ చక్రవర్తులు లాస్ట్ చక్రవర్తులు హువిష్కుడు మరియు వాసుదేవుడు అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఈ హువిష్కుడు, వాసుదేవుల అనంతరం కుషాన్ సామ్రాజ్యం పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే రెండవ వాసుదేవుని వారసుల కాలంలో కుషాన్ సామ్రాజ్యం పతనమై మరి భారతదేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భారత ప్రతినిధులంతా కూడా అధికారాన్ని కోల్పోవడం, ముఖ్యంగా నాగా, యుదేయులు, మాల్వులు, కువిందులు వీరంతా కూడా అధికారంలోకి వచ్చినట్లు మనకు శాసనాలు తెలియజేస్తున్నాయని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. తొలినాగ పాలకులు పద్మావతి, మధుర ప్రాంతాల్లో కూడా అధికారం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు కుషాన్ సామ్రాజ్యంలోనివి అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా రెండవ వాసుదేవుని అనంతరం కుషాన్ సామ్రాజ్యం ఉన్నది పతనమైందని, అదేవిధంగా ఆల్టేకర్ అనేటువంటి చరిత్రకారుని ప్రకారం కుషాన్ల పతనానికి యుధేయులు కూడా కారణం. వీరు ఆదిమ జాతీయులు. సట్లెజ్, బఘవల్పూర్ వరకు కూడా వీరి అధికారం ఉంది. అదేవిధంగా మాల్వాలు, కునిందులు కూడా స్వతంత్రించి కుషాన్లను ఎదిరించి మరి వీరు కూడా పటిష్టవంతమైనటువంటి పాలనను ఏర్పాటు చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా గొప్ప సామ్రాజ్యం నిర్మించినటువంటి నాగా, యుధేయ, మాల్వా, కునిందుల వల్ల ఈ కుషాన్ సామ్రాజ్యం అన్నది పతనమైందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అంటే ఈ విధంగా భారతదేశ చరిత్రలో మౌర్యుల పతనానంతరం వచ్చినటువంటి విదేశీల్లో ముఖ్యులు కుషాన్లు. ఈ కుషాన్లు కూడా మరి రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, సాహిత్య రంగంలో, మత రంగంలో కూడా భారతీయ సంస్కృతికి వీరి యొక్క పరిపాలనా కాలంలో ఎంత సేవ చేశారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఓకే, ఇంతటితో ముగిస్తున్నా.